అందరికీ నమస్కారం. మొన్న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు అక్కడ విధుల్లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ మీద దాడికి యత్నించారు. మనందరికీ తెలుసు. ఆవిడ మీద చేతిలేస్తూ జుగుత్సకరంగా వ్యవహరిస్తే అది రాష్ట్రం మొత్తం కూడా నిన్న చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తీరు మీద మహిళలతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ నాయకులు ఒక మహిళా ఎస్ఐ పట్ల వ్యవహరించిన తీరు అలాంటిది. సో ముఖ్యంగా ఎవరైతే ఇందులో ప్రధాన వ్యక్తిగా ఉన్నాడో వైసీపీ ఆముదాలవలస ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమారు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వాస్తవానికి మొదటగా మహిళా ఎస్ఐ మీదకి దుర్భాషలాడుతూ చెయ్యి చూపిస్తూ మీదకు వెళ్ళింది చింతా రవికుమార్ అనేది పోలీసుల వాదన. ఆయన రెచ్చిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటంతో ఆయన రెచ్చిపోవడంతో ఆయన అండ చూసుకుని మిగతా వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆ మహిళా ఎస్ఐ మీద దాడికి యత్నించారు. ఒక రకంగా ఆవిడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆవిడ మీద చేతులేసి వెనక్కి దోశారు. మళ్ళీ వెనక నుంచి చేతులేసి ముందుకు దోశారు. దాంతో నిర్గాంతపోయిన ఆవిడ పక్కన ఎవరూ లేకపోవటం, ఒకేసారి దాదాపుగా ఒక 100 మందికి పైగా వైసీపీ మోక చుట్టుముట్టేయడంతో తప్పని పరిస్థితుల్లో చేతులు రెండు అడ్డం పెట్టుకుని ఆవిడ కిందకు కూర్చోవడం అయితే జరిగింది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో నిన్న మొత్తం కూడా ఇదే నడిచింది. అయితే ఎప్పుడైతే ఈ బండారం మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయిందో వైసీపీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించి చింతాడ రవికుమార్ చేత ఒక వీడియో విడుదల చేయించింది. పాపం పోలీసుల దెబ్బకు పరారైపోయినటువంటి చింతాడ ఒక కారులో కూర్చుని ఒక వీడియో విడుదల చేశాడు. ముందుగా ఒకసారి ఆ వీడియో చూడండి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకి తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. చూశారు కదా వీడియోలో. అంట మహిళా ఎస్ఐ గత కొద్ది రోజులుగానంట అనారోగ్యంతో బాధపడుతుంటే చింతాడ రవికుమార్ పక్కగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కానీ ఆవిడ మీద దాడి చేయలేదంట. మహిళా ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పి ఈ చింతాడాకి ఎవరు చెప్పారు? మహిళా ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుతుందని చింతాడాకి ఎవరు చెప్పారు? నిజంగా ఆవిడ అనారోగ్యంతో బాధపడితే విధుల్లోకి రాలేని పరిస్థితి ఉంటే పై అధికారులకు చెప్తే ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ విధుల్లో ఉన్నప్పుడు ఆవిడ జోలికి ఎవరు వెళ్ళారు? చుట్టూ మోకలెందుకు చేరారు అంటేనంట జై జగన్ అని నినాదాలు చేశారంట. జై జగన్ అనే నినాదాలు జగన్ చుట్టూ చేస్తారా, మహిళా ఎస్ఐ చుట్టూ చేస్తారా? ఎవరు చుట్టూ చేస్తారు అంటే కప్పిపుచ్చుకోవటానికి. ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా ఇది తీవ్రంగా ఖండించడం మొదలు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఖండించారు. అప్పుడు వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని గ్రహించి ఈ చింతాడ చేత ఒక వీడియో విడుదల చేయించి నేనేమీ తప్పు చేయలేదు, నేను మహిళా ఎస్ఐను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను, ఆవిడ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందట. ఆవిడ అనారోగ్యంతో బాధపడుతుందని ఎవరు చెప్పారు? మహిళా ఎస్ఐ ప్రవాళిక అనారోగ్యంతో బాధపడుతుందని చింతాడకి ఎవరు చెప్పారు? చింతాడకి ఎవరని చెప్పారా? చెప్పలేదు. అక్కడ విజువల్స్ చూస్తే ఎంత క్లియర్ గా ఉన్నాయో ఒకసారి ఆ మహిళా ఎస్ఐ మీద దాడి చేసిన విజువల్స్ ఒకసారి చూడండి. చూశారు కదా, మహిళా ఎస్ఐ మొదట అడ్డుకునే ప్రయత్నం చేసి లోనకెళ్తే ఒక్కసారిగా మహిళా ఎస్ఐని చుట్టుముట్టేస్తే తప్పని పరిస్థితుల్లో 2 చేతులు అడ్డం పెట్టుకుని పక్క కింద కూర్చుండిపోయే పరిస్థితి. ఇది గమనించినటువంటి తోటి పోలీసులు వెంటనే వచ్చి ఆ మహిళా ఎస్ఐకి రక్షణగా నిలబడి వాళ్ళు బయటికి తీసుకెళ్లారు తప్ప వైసీపీ మొక్కలు కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరైతే ఆ మహిళా ఎస్ఐ మీద దాడికి యత్నించారో, ఎవరైతే మహిళా ఎస్ఐ ఒంటి మీద చెయ్యి వేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లు అంటే ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలని చెప్పింది. మొత్తంగా ఆ రంగంలోకి దిగినటువంటి శ్రీకాకుళం ఎస్పీ దీన్ని సీరియస్ గా తీసుకుని 21 మంది మీద ఇప్పటికే కేసు నమోదు చేశారు. మహిళా ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని విజువల్స్ లో గుర్తించి 21 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ చింతాడ ఎవరైతే రవికుమార్ ఉన్నాడో, ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిందో, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుందో వెంటనే పరారైపోయాడు. ప్రస్తుతానికి అందుబాటులో లేడు. ఈ మహిళా ఎస్ఐ మీద మొదట దాడికి యత్నించినటువంటి ఈ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చింతాడ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు మనం వీడియో చేసే సమయానికైతే చింతాడ ఇంకా దొరకలేదు. ఏమన్నా తర్వాత ఇవాళ రేపు ఏమన్నా సాయంత్రానికో పోలీసులు ఏమన్నా పట్టుకుంటే తెలియదు కానీ, అంటే ఈ పరారైపోవడం కూడా వైసీపీకి ఒక ఫ్యాంటసీ లాగా మారింది.
పరారైపోవడం అనేది వైసీపీ ఒక ఫ్యాంటసీ. మీకు మొట్టమొదటిగా ఈ మధ్యకాలంలో మొదటగా పరారైపోయింది ఎవరయ్యా అంటే బొల్లా బ్రహ్మనాయుడు. ఏదైతే వినుకొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బొల్లా బ్రహ్మనాయుడు పరారైపోతే తమిళనాడులో పట్టుకున్నారు. ఎందుకు? హైదరాబాద్ నడిబొట్టిన 100 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేశాడు నకిలీ జీవోలతో. పారిపోతే తమిళనాడులో పట్టుకున్నారు. ఆ తర్వాత సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి కూడా పారిపోయి కోర్టు నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేశాడు. బట్ కోర్టులో రక్షణ రాకపోవడంతో అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. తర్వాత తమ్మినేని సీతారాం 4 కోట్ల రూపాయలు విలువైన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో అరెస్ట్ చేస్తారనే భయంతో తమ్మినేని కుటుంబం మొత్తం కూడా పారిపోయింది. తర్వాత జోగి రమేష్ వరకట్న వేధింపులు కేసు నమోదైతే జోగి రమేష్ కుటుంబం ప్రస్తుతానికి పరారీలోనే ఉంది. జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడో ఇప్పటికీ తెలియదు, ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత మొన్న గుంటూరు ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆయన కొడుకు ఇద్దరు పరారు. ఎందుకు? ఒక వ్యాపారి కొడుకుని కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో ఆయన పరారు. ఇప్పుడు ఆముదాల వలస ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ పరారు. అంటే మొత్తం వైసీపీ ఫ్యాంటసీ ఏంటంటే పరారైపోవటం, తప్పు చేయటం, పరారైపోతాం. ఒకడేమో కిడ్నాప్ కేసులో ఉంటాడు, ఒకడు భూ కబ్జా కేసులో ఉంటాడు, ఒకడేమో హత్యాయత్నం కేసులో ఉంటాడు, ఇంకొకడేమో ఇంకొక దాంట్లో ఉంటాడు, వీళ్ళేమో పోలీసుల మీద దాడులు చేసిన కేసులో ఉంటారు. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం వైసీపీ నేతలు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో పరారైపోయిన వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత కోర్టుల నుంచి కొంతమంది రక్షణ పొందారు. ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాళ్ళు ప్రస్తుతానికి ఇంకా దొరకలేదు అనుకోండి. తర్వాత కొంతమంది పోలీసులకు వచ్చి లొంగిపోయారు, కొంతమంది కోర్టుల నుంచి రక్షణ పొందారు. అంటే వైసీపీ నాయకులు చేసే పనులు ఎలా ఉంటాయి అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నిన్న మహిళా ఎస్ఐ మీద అంత దారుణంగా దాడి చేస్తే జై జగన్ అని నినాదాలు చేస్తానంట, ఆవిడ ఆ సౌండ్కి చెవులు మూసుకుందంట. ఎంత చక్కగా అబద్ధం చెప్పాడు చూడండి. ఆ మహిళ అంట ఆ సౌండ్కి చెవులు మూసుకుంటేనంట దాన్ని సోషల్ మీడియాలో తప్పుగా వక్రీకరించారంట. జై జగన్ నినాదాలు ఎవరి దగ్గర చేయాలా? మహిళా ఎస్ఐ చుట్టూ చేస్తారా? మహిళా ఎస్ఐ మీద చేతిలే లేదా? మీరు విజువల్స్లో కనపట్లేదా? మహిళా ఎస్ఐ మీద మొదటికి వెళ్ళింది చింతాడా కదా, ఆ తర్వాత చుట్టుముట్టలేదా? ఏం చేద్దాం అనుకున్నారు పోలీసుల్ని? ఒక మహిళా ఎస్ఐ అనే పరిస్థితి ఎలా ఉందంటే ఒక సాధారణ మహిళ అక్కడ నిలబడి ఉంటే ఏమైపోను, ఆ పరిస్థితి ఏమైపోను? ఒక పోలీస్కే రక్షణ లేకపోతే సాధారణ మహిళలు నిలబడి ఉంటే అసలు నిలబండిస్తారా మీరు? వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్న చోటకి సాధారణ మహిళలు రాగలుగుతారా? వైసీపీ పార్టీ ఖండించలేదు. వైసీపీ నాయకులు ఉన్న మహిళా నేతలందరూ ఏమైపోయారు నాకు అర్థం కాల. చీమ చిట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడే ఈ యాంకర్ శ్యామల ఏమైపోయింది, రోజా ఏమైపోయింది, విడుదల రజనీ ఏమైపోయింది, ఎవరు ఏమైపోయారు వీళ్ళంతా? మాట్లాడరే. నేను ప్రభుత్వం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టమన్న తర్వాత కూడా ఒక్కొక్కటి పరారు. మొత్తం ఎవరైతే మహిళా ఎస్ఐ మీద దాడి చేసే ప్రయత్నం చేశారో వాళ్ళలో చాలా మంది పరారైపోయారు. సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించి పట్టుకుంటారని భయం వేసి పరారైపోయారు. చేసింది ఏదో పని, జరిగిన దానికి క్షమాపణ చెప్పలేదు. ఏంటో తెలుసా? వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం ఖండించాడు దీన్ని. మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం దురదృష్టకరం, నేను దీన్ని ఖండిస్తున్నానని చెప్పి వాళ్ళ పార్టీ నేతలు చేసిన ఏదో పనిని వాళ్ళ ఎమ్మెల్సీ ఖండించాడు. ఆయన కూడా చెప్పాడు, నేను కూడా గతంలో ఒకప్పుడు పోలీస్ అధికారిగానే పనిచేశాను, ఇలాంటి దాడి చేయడం హేయమైన చర్య, ముఖ్యంగా మహిళా ఎస్ఐ మీద ఇలా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు, పోలీసుల మీద దాడి చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నమే స్వయంగా ఖండించినటువంటి పరిస్థితి. మిగతా నాయకులు కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేదు, కనీసం ఖండన లేదు. జరిగిన ఘటన దురదృష్టకరం, మేము ఖండిస్తున్నామని కూడా చెప్పలేదు. సో మీరు ఎలా చూస్తారు? దాడి చేసిందే కాక నేను కాపాడే ప్రయత్నం చేశానని చెప్పిన చింతాడ రవికుమార్ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.